పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఫిబ్రవరి 28న వారు మొదలైంది. కానీ ఫిబ్రవరి 26న ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అవునండి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గట్స్ అనాలా లేకపోతే ఏమనాలి? అంటే చాలా వారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితుల్లో అవునండి, అవును, అతను ఆ దేశానికి వెళ్ళి రావడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది నిజంగా చెప్పాలి అంటే మనకి ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక రంగా చెప్పాలంటే ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి తప్పు కాదు. బికాస్ ద సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ ఫేవర్. అదర్వైజ్ వీ హ్యావ్ డెఫినెట్ ఇన్పుట్. త్వరలోనే 2 రోజుల్లో అవుతుంది అనేటువంటిది రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తారు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేర్ ఇస్ సర్టెన్ థింగ్స్ అవుతున్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ పొలిటికల్ వింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ వింగ్స్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చేస్తారు. వీ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. అలాగే అయినప్పటికీ కూడా వీఆర్ మూవింగ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ నేషన్ కంట్రీస్, బట్ ఇట్ ఈస్ ఎ రిస్క్ అనే చెప్పాలి, అడ్వెంచర్ అనే చెప్పాలి. ఒక రంగా అది అడ్వెంచరే. ఒకవేళ కనుక ఇందులో కనుక ఎవరైనా సరే మనకి ఎగ్నెస్ట్గా ఉన్నట్లయితే అది కొంచెం డేంజర్ అయ్యేదండి. అందులోనూ అమెరికా మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అమెరికా హ్యాస్ ప్లాటెడ్ టు కిల్ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. అలాంటి సమయంలో కొంచెం తీసుకోవడం ఈ నిర్ణయం ఒక రంగా చెప్పాలంటే మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఓవర్. అదండి సార్, ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఇలా ఒకవైపు పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతోంది, ఇంకోవైపు నిరుద్యోగం, ఏఐ వచ్చి చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎటూ కాకుండా ఒక తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. అవును. సో దీన్ని కరెక్ట్ అనుకోవచ్చా? ఈ వ్యూహం కరెక్టేనా? భారత్ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టా, లేకపోతే ఏదో ఒక సైడ్ తీసుకోవడం బెటరా? ఏది చేస్తే బెటర్ అంటారు దౌత్యపరంగా? ప్రస్తుతం మనం చేస్తున్నటువంటిది అభిలషణీయమైనటువంటి వ్యూహం అండి. ఓకే. విచ్ బెనిఫిట్స్ ఇండియా ఇన్ లాంగ్ టర్మ్. ఇక్కడ 2 ఉన్నాయండి. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా. ఇప్పుడు ఇరాన్కి గనక మనం శత్రు దేశం గనక చేసుకున్నామంటే భారతదేశంలో ఆల్రెడీ షియాలు ఉన్నారు. షియా మిలేషియా అక్కడ వర్క్ చేస్తుంది. ఇప్పటికే అతి కష్టం మీద మీరు ఎన్నైనా మాట్లాడండి, ఏదైనా సరే చెప్పండి, అపోజిషన్ పార్టీస్ ఏదైనా మాట్లాడనివ్వండి, ఇండియాలో ఉగ్రవాదం అనేటువంటిది కంట్రోల్ చేయబడింది 100%. ఇది మాత్రం అన్డిబేటబుల్ అండి. అయితే అలా అంటే మీరు పుల్వామా సంఘటన ఎందుకు జరిగింది, లేకపోతే పహల్గాం సంఘటన ఎందుకు జరిగింది? ఏదో ఒకటి జరుగుతుందండి, అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది, అండ్ భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇంత 141 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఉగ్రవాదం అనేటువంటి సీడ్ పడిపోయిన తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అక్కడక్కడ జరుగుతాయి, ఖచ్చితంగా ల్యాప్సెస్ అనేటువంటివి ఎదురవుతాయి. దాన్ని మళ్ళీ మనం లెసన్స్ లాంటి కింద ముందుకు వెళ్తాము. దాన్ని మనం గతంతో పోల్చినటువంటి విషయాలతో గనక పోల్చినట్లయితే తగ్గింది, నెంబర్ 1. మరి ఇలాంటి పరిస్థితిలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ని కానీ లేదా ఇటు ఇరాన్ని కానీ మనం రెచ్చగొట్టినట్లయితే, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం మీద ప్రభావం చూపిస్తుందా, చూపించదా? ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇరాన్ విషయంలో తప్పని మాట్లాడడానికి వీల్లేదు, అలాగని చెప్పి సపోర్ట్ చేయడానికి వీల్లేదు, మన ఆయుధాలు ఇవ్వడానికి లేదు. మనమే బ్రహ్మోస్ని పంపించలేదు, మన ఆయుధాలు ఇవ్వలేదు అంటే అమెరికాకి ఇజ్రాయెల్కి కోపం రాలేదు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఆయన చనిపోయాడని సంతాపం ప్రకటించలేదు. సంతాపం ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. మనం తటస్థ వైఖరి అవలంబించాం. మరి ఇలాంటి తటస్థ వైఖరి అవలంబించినప్పుడు కనీసం ఆ దేశ సుప్రీం లీడర్ చనిపోతే మీరు సంతాపం ప్రకటించలేదు, మౌనంగా ఉన్నారని చెప్పి విమర్శిస్తే దీన్ని ఆలోచన అనుకోవాలా, ఇమ్మెచ్యూరిటీ? తర్వాత వెళ్ళి సంతాపం ప్రకటించారుగా, ఇరాన్ కాన్సులేట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం అంటే మన పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీస్ తీసుకొచ్చేటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాల్లో ఒత్తిడి తీసుకురాకుండా ఉండడం మంచిది. కారణం ఏంటంటే దేశం ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి చూసుకుందాం. ఇజ్రాయెల్ మనకు అనేక విషయాల్లో మనకి సహాయం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది మన మిలిటరీలో, ఇంటెలిజెన్స్ లో మనం ఉపయోగించుకుంటున్నాం అండి. కాబట్టి మనం ఇరాన్కి మనం సపోర్ట్ చేయలేం, అలాగని చెప్పి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేయడం లేదు. అమెరికాతో గొడవ పెట్టుకోకూడదండి. కారణం ఏంటి అంటే
మనకు ఒక విద్య తెలుసు, వాడికి ఇంకొక విద్య తెలుసు. అవును. కొంతమందికి డ్యామేజింగ్ వాల్యూ ఉంటుందండి. డ్యామేజింగ్ వాల్యూ ఉన్నంత మాత్రం వాడికి దూరంగా ఉండడం అంటే నువ్వు భయపడుతున్నావు అంటే తప్పది కాదు. అమెరికా హ్యాస్ ఎ డ్యామేజింగ్ వాల్యూ టుడే. మీరు ఎన్నైనా మాట్లాడండి, అమెరికా కంట భారతదేశం కంట గొప్పని మీరు అంగీకరిస్తారంటే ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి. టెక్నాలజీలో అమెరికా గొప్పే, అడ్వాన్స్డ్ గా ఉందండి. దానికి తగినట్టుగా మనం మెలగాలి. ఇప్పటికే మన మీద ట్రేడ్ వార్ఫేర్ చేశాడు ట్రంప్. ఏ అధ్యక్షుడు లేనంత విధంగా ఘోరమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఫ్రెండ్ అంటూనే ఎనిమిగా బిహేవ్ చేశాడు. అండ్ అతి కష్టం మీద అతను పెంచినటువంటి టారిఫ్స్ 30% 50% వెళ్ళిపోయినటువంటి టారిఫ్స్ ని 15% తీసుకొచ్చాం. స్టిల్ ఇట్ ఈస్ హై. స్టిల్ ఇట్ ఈస్ హై. 15 అయింది. స్టిల్ ఇట్ ఈస్ హై. ఇలాంటి మనం సర్దుకుని వస్తున్నటువంటి టైంలో మనం వీళ్ళలో ఎవరికైనా సరే సపోర్ట్ చేసి మనం అమెరికాని చాటు చేసుకోలేమండి. అవును, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అమెరికాలో ఉన్నారండి. అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే వార్ మెమోరియల్ దగ్గర ఒక కపుల్ డాన్స్ చేశారని చెప్పి వాళ్ళ గురించి నానా హడావుడి చేశారు. అలాగే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు తీసేస్తున్నాడు. అమెరికన్స్ ఫస్ట్ అంటున్నాడు. అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతి కష్టం మీద అమెరికా భారత్ సంబంధాలు అనేటువంటివి చాలా కష్టంగా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఇరాన్కి సపోర్ట్ గా సపోర్ట్ చేస్తున్నామంటే చాలా కష్టం అవుతుంది. ఒక పక్కన ట్రంప్తో మనం ఓకే మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకోండి, మనం ఎలాగ తీసుకుంటామండి, ఏదో అక్కడ ఏదో ఉన్నది ఇంట్లో ఉన్నది మనం ఎలాగ తీసుకుంటామని తెలుసు, సర్లే నేను అనుమతిస్తున్నాను నువ్వు తీసుకో అన్నట్టు ఉందండి. అలాగా ఏదో సరే అన్నాడు. సత్రంలో భోజనానికి హుసేన్ అప్ప సిఫార్సు అంటారు. ఎగ్జాక్ట్లీ అలాగా సిఫారసులో సత్రంలో భోజనానికి సిఫారసు చేసినట్టు మోడీ ఈయన తీసుకో అని చెప్పేసి చెప్పడం. సరే మంచిది, వి అగ్రీ, నష్టం ఏం లేదు కదా. సో వి అగ్రీ దట్ అండి. సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, అమెరికా నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇరాన్ నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇజ్రాయెల్ నుంచి మంచి రిలేషన్. ఇండియా ఎప్పుడైతే వన్ సైడ్ అయిపోయిందో వాళ్ళకి అజాత శత్రువుగా ఉన్నటువంటి భారతదేశము పర్మనెంట్ శత్రువుగా మారిపోతుందండి. అది అవసరమా ప్రస్తుత పరిస్థితుల్లో? మనకి అవసరం లేదు. అండ్ రెండోది, దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోగలిగినటువంటి సత్తా దౌత్యము మన భారతదేశానికి ఉంది. ఎలా ఉంది? ఆయిల్ కొంటున్నామండి. వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క మాట వింటారు. ఈ రోజు ఏదన్నా మాట్లాడగలిగినటువంటి ముగ్గురుతోనూ సమానంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ చైనాకి లేదు, రష్యాకి లేదు, ఉక్రెయిన్కి లేదు, ముగ్గురుతో సమానం. మరి భారతదేశానికి ఉంది కదా, ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా వస్తే కనుక మనం మౌనంగా ఉండడం వలన ఖచ్చితంగా మనం దౌత్యపరమైనటువంటి అడ్వాన్స్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత యొక్క ఖ్యాతి పెరగడమే కాకుండా దానివల్ల ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. భవిష్యత్తులో భారతదేశానికి అడ్వాంటేజ్గా మారుతుంది. కాబట్టి మనం ఈ విధంగా న్యూట్రల్గా వెళ్ళడమే, లాంగ్ రన్లో దృష్టిలో ఉంచుకుని లాంగ్ రన్ బెనిఫిట్స్ని ఈ విధంగా వెళ్ళడమే కరెక్ట్ తప్ప మనం వన్ సైడ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా భారతదేశానికి నష్టం జరుగుతుందని చాలా ఆచితూచి మనం స్టెప్స్ వేయాలి ఈ టైప్లో. కానీ ప్రతిపక్షాలు మాత్రం సార్ ట్రంప్ ఆడమన్నట్లు మోడీ ఆడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ ఆపేయమంటే ఆపేశాడు. తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేయమంటే ఆపేశాడు. వెనిజులా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశాడు. రష్యా నుంచి కొనొద్దంటే ఆపేశాడు. మళ్ళీ రష్యా నుంచి కొనమంటే కొనడం మొదలుపెట్టాడు. ఈ తరహా ఒక క్రిటిక్స్ వస్తున్నాయి. అవునండి. వీటిని ఎలా మనం, మీకు ఎలాగో ఓపిక ఉంటుందండి, మన ప్రేక్షకులు కూడా ఓపిక ఉంది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి, వినాలి, ఇది ఖచ్చితంగా వినాలి. చెప్పండి సార్. ఒక వ్యక్తి తన భార్యను గాడిద మీద గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడంటే, తీసుకెళ్తుంటే జనాలు అన్నారంట, చూసావా ఆ వ్యక్తి ఎంత క్రూరుడు, ఇద్దరు కలిపి ఒక గుర్రం మీద వెళ్తున్నారు, ఆ బరువు అంతా వాళ్ళ మీద పడిపోయింది అని అన్నారంటండి. అన్న వెంటనే అతను ఏం చేశాడంటే అతను దిగిపోయి భార్యను నడిపించుకుంటూ తీసుకెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, అరే అతను చూడు భార్యకి ఎంత భయపడతాడు, ఇతను నడుస్తూ భార్యను గుర్రం మీద కూర్చోబెట్టాడు అని. వెంటనే ఏం చేశాడు, భార్యను దింపేసి ఈయన కూర్చున్నాడు అంటే, చూడు ఎంత దుర్మార్గుడో, ఆడమనిషిని నడిపిస్తున్నాడు, ఈయనేమో గుర్రం మీద కూర్చున్నాడు అని అంట. ఇంక ఇది కాదు పని అని చెప్పి వీళ్ళిద్దరూ కిందకి దిగిపోయి గుర్రాన్ని, ఎంత పిచ్చోళ్ళు ఆ మైక్లో చూడండి, గుర్రాన్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళంత మూర్ఖులు ఇంకోళ్ళు లేరు అన్నారు. సో మాట్లాడే జనాలు ఏదైనా మాట్లాడతారండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో ఎ స్టోన్. నేను ఒక్కటే అంటానండి, ఎవరైతే విమర్శిస్తారో విమర్శించేటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఉండాలండి.
ఎగ్జాక్ట్. నువ్వు ఏదన్నా విమర్శిస్తున్నావు అనుకోండి, నువ్వైతే ఏం చేస్తావు అని ఒక కండిషన్ పెట్టండి. మీరు విమర్శించండి. యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ ఎనీబడి. మీరు జరుగుతున్నటువంటి లోపాలు చెప్పేటువంటి ప్రజాస్వామిక హక్కు మీకుంది. ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడేటువంటి హక్కు ఉంది. రాజకీయ పార్టీల యొక్క విధి, ప్రతిపక్షాల యొక్క డ్యూటీయే ప్రజాస్వామ్యంలో ప్రభావవర్గంగా పనిచేయడం, అలాగే చేసేటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కరెక్టే. మరి సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు ఆ క్షణంలో ఉండి ఇలా చేసి ఉండవలసింది, అలా చేయలేదు, ఇలా చేశాడు, మరి చెప్పు, ఖచ్చితంగా ప్రజలు వింటారు. కాబట్టి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు స్పీక్. ఇట్ ఈస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు గివ్ ద సొల్యూషన్. సొల్యూషన్ లేకుండా ఇచ్చేటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో పట్టించుకోవద్దు. ఇలా మనం వినుకుంటూ వెళ్తే కనుక ఏం జరుగుతుందంటే, ఆ గుర్రం మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి పరిస్థితి అయిపోద్ది. విమర్శించే జనాలు ఎలాగ విమర్శిస్తుంటారండి. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, దేశ ప్రగతి, దేశ ఖ్యాతి, అంతర్జాతీయంగా దేశాన్ని ముందుకు నిలబెట్టడం, ఇది చాలా ముఖ్యం అండి. అది ఫోకస్డ్గా ఉండాలి. అది ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నెట్టుకుంటూ ముందుకు పోవాల్సిందే అండి. ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. అలాగే 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు నిలబెట్టలేమండి. సార్, అసలు ఈ జూయిష్ లాబీ అనేది ఒక బాగా వినిపిస్తుంది ఈ సందర్భంలో. అసలు ఏంటి ఈ జూయిష్ లాబీ ఏంటి, దీని ప్రభావం ఎంత ఉంటుంది? ద మోస్ట్ వరల్డ్లోనే మోస్ట్ ఎఫెక్టెడ్ లాబీ అని కూడా అంటుంటారు. ఏంటిది అసలు వాస్తవం ఏంటి? ఈ జ్యూస్ యూదులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో కల్లా ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పేసి పరిగణించడం జరుగుతుందండి. యుద్ధం ప్రారంభమైన వెంటనే మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అనమాట అండి. అంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేటువంటి ఒక కాన్సెప్ట్. కొన్ని సంస్థలు ఉన్నాయండి, ఇన్స్టిట్యూట్ లైక్ అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, అలాగే క్రిస్టియన్ యునైటెడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే, అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్షిప్ దీని వలన బాగా బలపడుతుంది. ఇవి ఇజ్రాయెల్ని బలపరుస్తూ వచ్చినటువంటి లాబీ కాబట్టి ఇది ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? ఇటు ఇరాన్ మీద, అక్కడ ఉన్నటువంటి షియాస్ మీద, ఇస్లామిక్ కంట్రీ మీద చేస్తున్నారండి. నేను అందుకే స్టార్టింగ్ లో కూడా ఒకటి అన్నానండి, ఇది ఒక మతపరంగా ఏమన్నా మారుతుందేమో, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మతపరమైనటువంటి ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల కనిపిస్తాయేమో. అంటే ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడో, ఆబ్వియస్లీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి షియా వర్గాల వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారండి. సో ఇక్కడ మనకి ఈ జూయిస్ లాబీ అనేటువంటిది కూడా ప్రో ఇజ్రాయెల్ లాబీ అనమాట అండి. అది ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటిది. ఇటు అమెరికా, దీనివల్ల ఏం జరుగుతుందంటే అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహ సంబంధాలు అనేటువంటి బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా పనిచేస్తూ ఉంటాయి అనమాట అండి. దిస్ ఈస్ కాల్డ్ ఇజ్రాయెల్ జూయిష్ లాబీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా చాలా చక్కగా వివరించారు మా డ్రీమ్ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.